राजेंद्र नगर में एक दर्दनाक वाकया। साई कार्तिक नाम का नौजवान बेरहमी से कत्ल। मालूमात के मुताबिक पैसों की लेन देन पर हुई थी तनाज़िया। साई कार्तिक ने अपने दोस्त सिद्धार्थ रेड्डी से 8 लाख रुपए उधार लिए थे, मगर पैसे वापस न करते हुए वो बार बार ताल मटोल करता रहा। जब सिद्धार्थ ने पैसे मांगे तो साई कार्तिक ने न सिर्फ इनकार किया बल्कि उसे धमकाने भी लगा। वाकया उस वक्त पेश आया जब दोनों दोस्तों ने तीसरे दोस्त के साथ मिलकर रात में शराब का इस्तेमाल किया। नशे की हालत में दोनों के दरमियान तेज बहस और झगड़ा हुआ। गुस्से में आकर सिद्धार्थ ने साई कार्तिक पर हमला कर दिया और उसे बेरहमी से कत्ल कर दिया। साई कार्तिक का ताल्लुक वरंगल से था, जबकि सिद्धार्थ रेड्डी पुलिवेंदुला का रहने वाला है। दोनों दोस्तों की रिहायश राजेंद्र नगर के बुधवेल इलाके में था। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। మార్నింగ్ అరౌండ్ 1:30 టైంలో బుద్వేల్లో ఒక రూమ్లో ఒక వ్యక్తి చంపబడి ఉన్నాడని తెలియక మనం రాజనగర్ పోలీస్ నుంచి మనం వెళ్ళి ఎంక్వైరీ చేయగా చనిపోయిన వ్యక్తి సాయి కార్తిక్ 29 ఇయర్స్ బీటెక్ అతను చదివినాడు. తర్వాత ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. అది కూడా గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేసినారు. దాంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో అక్యూజ్ ఉన్నాడో సిద్ధు రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. 4 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్గా ఉండే ఈ సిద్ధు రెడ్డి ఫస్ట్ వైఫ్ విడిపోవడానికి కారణము ఈ సాయి కార్తిక్ మరియు అతని స్నేహితులని. అదేవిధంగా ఈ బిజినెస్లో ఇది ఒక 6 లక్షలు సిద్ధు రెడ్డి ఇవ్వగా ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని కక్ష పెంచుకొని రాత్రి వీళ్ళు ప్లాన్ ప్రకారం, సిద్ధారెడ్డి ప్లాన్ ప్రకారం మందు తెప్పించి ఇద్దరికి తాపిస్తూ, తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మందు తెప్పించి అంటే తాపించిన తర్వాత మత్తులో అక్కడే ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి సిలిండర్తో, అదేవిధంగా కూరగాయలు కట్ చేసి కత్తితో పొడిచి ఈ సాయి కార్తిక్ని చంపడం జరిగింది. తనని వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి నవీన్ని కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నా పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తన్ని పట్టుకొని పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన సిద్ధారెడ్డిని తన్ని మన కస్టడీలో ఉన్నాడు. తను అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందు గురించి చంపాలనుకుంటు సార్? దాంట్లో ఒకటి ఫైనాన్షియల్ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని ఒకటి కక్ష. అదేవిధంగా తన ఫస్ట్ భార్య తన నుంచి విడిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి కోపం పెంచుకొని చంపడం జరిగింది.